దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు మనము సిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతుండగా మీ అందరికీ ఈ పరిశుద్ధ పండగ శుభాకాంక్షలను దీవెనలను అందిస్తూ ఉన్నాను. కథోలిక శ్రీ సభలో జేసునాథుని నిమిత్తము జేసునాథుని ప్రత్యేకంగా కొనియాడుతూ 12 ముఖ్యమైన పండగలలో ఒకనొకటి ఈ సిలువ విజయ మహోత్సవము. దేవుని యందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో సిలువ చాలా ప్రాధాన్యతను సంతరించుకొనింది. ఎందరో పునీతులు ఈ సిలువ గురించి ఎన్నో చక్కటి వాక్యాలను ద్వారా వారి విశ్వాసాన్ని తెలియచేశారు. ముఖ్యంగా మనందరం ఎక్కువగా చెప్తుంటాం కదా, సిలువే రక్షణ, సిలువలోనే రక్షణ. బహుశా ఈరోజంతా మనం చేయదగ్గ ఒక ముఖ్యమైన ప్రార్థన, సిలువే రక్షణ, సిలువ యందే రక్షణ. పునీత థోమస్ అక్వైనస్ అంటారు, నశించు వారికి సన్మార్గమునకు త్రిప్పే దేవుని శక్తి సిలువ. ఓకే, నశించే వారిని సన్మార్గమునకు త్రిప్పే దేవుని శక్తి సిలువ. పరిశుద్ధ సిలువయే నా ఏకైక ఆశ్రయము. ఆశ్రయము అంటే ఉదాహరణకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు అవతల నుంచి ఒకడు తుపాకీతో పేలుస్తుంటే యువతల వాడు ఏం చేస్తాడు, ఒక రాయి వెనకాతలు దాక్కుంటాడు. ఆ తుపాకీ గుండు వచ్చి రాయికి తగులుతుంది కానీ వాడికి తగలదు. అంటే రాయి అతనికి ఆశ్రయం. వర్షం పడుతుంటే తడిచిపోకుండా ఒక చిన్న ఇంటిలోకి మనం వెళ్తాం, అది మనకు ఆశ్రయం. అలాగే మన జీవితంలో వచ్చే సకల సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు మనకు ఒక ఆశ్రయ దుర్గమము యేసు ప్రభు సిలువ. దేవుని యందు ప్రియులారా, భక్తుడైన పౌలు అంటున్నాడు, సిలువే దేవుని శక్తి, సిలువే దేవుని శక్తి అని. ఫుల్టన్ జెషీన్ అనే పునీతుడు అంటున్నాడు, సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం. సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం. ఎందుకండి అంటే, ఇదిగో మానవుల యొక్క అపారమైనటువంటి అమితమైనటువంటి పాపముల ఫలితముగా దేవుని కోపం, దేవుని ఉగ్రత మనందరిపై దిగిరావలసి ఉంది. కానీ ఈ భూమికి ఆ దివికి మధ్యన, ఈ పాపాత్ముడైన మనిషికి ఆ మహాపరిశుద్ధుడైన దేవునికి మధ్యన, మనిషి పాపానికి దేవుని నీతికి న్యాయానికి ఉగ్రతకు మధ్యన యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆ ప్రభుని యొక్క దివ్య ముఖమును చూచి, ఆ ప్రభుని యొక్క దుఃఖపూరితమైన శ్రమలను, మరణాన్ని చూచి ఆ తండ్రి అయిన దేవుడు మనపై కరుణ చూపుతూ ఉన్నాడు. అందుకే సిలువ నీడలోనే క్రైస్తవ జీవితం సురక్షితం. ఎవరెవరైతే ఆ క్రీస్తు ప్రభుని సిలువ నీడలోనికి వస్తారో వారందరూ కూడా సురక్షితంగా ఉంటారు. పునీత ఎఫ్రాయిం అంటాడు, పునీతుడు, సిలువలోనే నా ఏకైక రక్షణము అంటారు. ఇలా పరిశుద్ధ సిలువ అన్ని అనుగ్రహాలకు మూలాధారముగా నిలుస్తూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ గురించి అనేక మంది పునీతులు, భక్తులు చెప్పిన కొన్ని మాటలను మనం ధ్యానం చేశాం. మరి ఇప్పుడు దేవుని యందు ప్రియులారా, ఈ పండగ యొక్క ముఖ్యము ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అంటే, యేసు ప్రభు మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణ అయిన తర్వాత, పెంతుకోస్తు పండగ తర్వాత శిష్యులందరూ నానా దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అది మొదటి శతాబ్దం 30, 50, 70, 90 వరకు. ఇక తొలినాటి క్రైస్తవ సంఘాలు ఎక్కడ పడితే అక్కడ మొదలయ్యాయి.
అయితే దురదృష్టవశాత్తు రోమియులు భయంకరముగా క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టారు. ఎంత ఘోరముగా అంటే క్రైస్తవులను పట్టుకొని క్రూరముగాల ముందు పడేసేవారు. ఆ క్రూర జంతువులు క్రైస్తవులను పట్టుకొని పీల్చి పిప్పు చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఆనందపడేవారు. గ్లాడియేటర్ యుద్ధాలు లేదంటే కొలోసియం చరిత్ర మనం చూస్తే తెలుస్తుంది దేవుని యందు ప్రియులారా. మరొక సందర్భంలో ఇదిగో క్రైస్తవులను స్తంభాల వలె కర్రలకు కట్టి వారిపై నూనెను పోసి సజీవ దహనం చేస్తూ ఆ మధ్యన వారు పండగలు చేసుకునేవారు. ఆ వెలుగులో ఒక ప్రక్క క్రైస్తవులు సజీవ దహనం అయిపోతుంటే వారు వారి పండగలు కేరింతలు ఆనంద హేలి చేస్తూ ఉండేవారు దేవుని యందు ప్రియులారా. ఈ విధముగా క్రైస్తవులను ఘోరాతి ఘోరంగా హింసిస్తున్నటువంటి రోజులలో సుమారు 300 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు 304వ శతాబ్దము లేదంటే 313, 15, 26 ఆ రోజుల్లో ఒకానొక రాజు కాన్స్టాంటైన్ అనే రాజు దేవుని యందు ప్రియులారా క్రైస్తవ మతానికి గ్రీన్ సిగ్నల్ అనుమతినిస్తూ ఉన్నాడు. నా రాజ్యములో ఎవరైనా నిశ్చింతగా భయము లేకుండా క్రైస్తవ మతాన్ని అనుసరించవచ్చు, వాళ్ళపై ఎటువంటి హింసాకాండ ఉండదు అని భరోసా ఇవ్వడం జరిగింది దేవుని యందు ప్రియులారా. ఎందుకండి అంటే ఆయన ఒకానొక ముఖ్యమైన యుద్ధానికి వెళ్తుండగా ఆయన రాత్రికి రాత్రే ఆయన దర్శనం చూశాడు. ఆ దర్శనములో మీరు యుద్ధానికి వెళ్తుండగా మీరు పట్టుకొని వెళ్తున్నటువంటి ఆ యొక్క జెండాల మీద సిలువ గుర్తును ధరించి ముందుకు వెళ్ళండి, మీరు యుద్ధములో గెలుస్తారు అంటూ దర్శనాన్ని పొందుకొని ఆయన చెప్పినట్లుగా ఆ సిలువ గుర్తు ధరించినటువంటి జెండాలతో వారు యుద్ధానికి వెళ్ళగా ఆ ముఖ్యమైన యుద్ధములో ఆయన గెలవడము రాజ్యాధికారాన్ని చేపట్టడము జరుగుతుంది. దానికి కృతజ్ఞతగా క్రీస్తు ప్రభునికి ఆయన విశ్వాసిగా మారుతున్నాడు. క్రైస్తవ మతానికి విశ్వాసానికి ఆ రాజ్యములో ఆయన అనుమతినిచ్చాడు దేవుని యందు ప్రియులారా. ఆయన కాన్స్టాంటైన్ రాజుగారి తల్లి హెలెనా, క్వీన్ హెలెనా, ఈమె జ్ఞానస్నానం పొందుకొని క్రైస్తవ విశ్వాసాన్ని చక్కగా పాటిస్తున్నటువంటి తరుణములో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. సిలువ ద్వారా కదా నా రాజ్యం కాపాడబడింది, సిలువ ద్వారా కదా నా కొడుకు రాజు అయ్యాడు, రాజుగా నిలదొక్కున్నాడు. అయితే ఈ సిలువకు ఎంత శక్తి ఉందో, యేసు ప్రభుని ఎక్కడ సిలువ వేశారు? కలవరి కొండపై. ఆ సిలువ ఎక్కడ ఉంది అన్న మొట్టమొదట ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. 326వ సంవత్సరంలో కొంతమంది ఎక్స్పర్ట్స్ని అందరినీ కూడా రాజ్యంలో ఉన్న మహాపండితులందరినీ ఆ యెరూషలేము దగ్గరికి పంపించి కలవరి కొండపై ఉన్నటువంటి సిలువలన్నీ కూడా పోగు చేసి అందులో యేసు ప్రభువు మరణించిన సిలువ ఏమిటో కనుగొనమని చెప్పారు. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు తరబడి జరిగినటువంటి ప్రయాస. చిట్ట చివరికి ఆ యొక్క ఫిల్టరింగ్లో వారు కనుగొన్నది 3 దేవుని యందు ప్రియుల సిలువలంట. ఆ యొక్క శాస్త్రవేత్తలు పండితులు ఒక వస్తువును చూస్తే అది ఏ కాలము నాటిది, ఎవరు తయారు చేసుంటారు అని చక్కగా చెప్పగలిగే గొప్ప విద్వాంసులు వాళ్ళందరూ పండితులు. వారు బహుశా ఈ 3 ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రభు యేసు కాలందే అని వాళ్ళు ఖరారు చేసేసరికి ఆ 3 యేసు ప్రభు దేని మీద మరణించాడో తెలియడం లేదు. అట్టి సమయంలో దేవుని యందు ప్రియులారా చాలా అద్భుతాలు చెప్తారు. కొంతమంది అంటారు కుష్ఠరోగులకు ఆ సిలువ మీద సిలువను ముట్టుకోగా వారికి స్వస్థత కలిగింది అని. అది నిజమే కావచ్చు. కొంతమంది అంటారు ఆ కలవరి కొండ దగ్గర మరణించినటువంటి ఒక శవం వెళుతుంటే వారిని తీసుకుని వచ్చి ఈ యొక్క సిలువ మీద పడుకోబెట్టారంట. మొదటి సిలువ మీద పడుకోబెట్టారు, అతనికి జీవం రాలేదంట. రెండవ సిలువ మీద పెడితే అతనికి జీవం రాలేదు. యేసు ప్రభువు మరణించినటువంటి సిలువ మీద పడుకోబెట్టారు. మరుక్షణం ఆయన లేచి కూర్చున్నాడంటే దేవుని యందు ప్రియులారా.
అప్పుడు ఇదే ప్రభు యేసు మరణించిన పవిత్రమైన శిలువ అంటూ అక్కడ నుండి ప్రదక్షిణ చేస్తూ నృత్యము చేస్తూ దేవునికి స్తుతులు అర్పిస్తూ దాన్ని భద్రంగా తీసుకుని వెళ్ళడము. ఆ తర్వాత రోజుల్లో హెలెనా యొక్క రాజ్యంలో ప్యాలెస్లో దాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో 335వ సంవత్సరంలో అదే కొలవరి కండ పైన ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో ఈ సిలువను స్థాపించడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఇలా ఆ సిలువను అందరూ ఆరాధిస్తున్నటువంటి రోజుల్లో తర్వాత రోజుల్లో యుద్ధాలు జరిగాయి. ఇతర దేశాలు, ఇతర పర్షియన్స్ ఆ యుద్ధం చేసినప్పుడు దానిని చిందరవందర చేసేసారు. 630లో 300 సంవత్సరాల తర్వాత మరలా ఆ యొక్క సిలువ ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది దాన్ని మరలా తీసుకొని వచ్చి మరలా ఆ దేవాలయం ఇదే సెప్టెంబర్ 14న స్థాపించడం జరిగిందంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇలా చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనల ద్వారా చరిత్ర చెబుతుంది సిలువను, ప్రభు యేసు మరణించిన సిలువను తిరిగి తెచ్చుకోవడం, భద్రపరచడం, ఆరాధించడం. ఆ తర్వాత రోజుల్లో ముస్లింల దండయాత్రలు జరుగుతున్నప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి సిలువను ప్రపంచంలో ఉన్న అన్ని క్రైస్తవ ముఖ్యమైనటువంటి దేవాలయాలకు పంపించి అక్కడ భద్రపరచడం జరిగింది. బిషప్ గారి యొక్క వ్రేలుకున్న ఉంగరాలలో, పాపు గారి యొక్క ఉంగరములో ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. అందుకే పాపు గారి వేలుకున్న ఉంగరాన్ని, బిషప్ గారి యొక్క వేలుకున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే పవిత్రమైనటువంటి రిలిక్స్ అందులో ఉంటాయి అన్నటువంటి విశ్వాసము. దేవుని యందు ప్రియులారా, ఆ పండగను మనము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14న కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజున కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ సిలువ పండగ రోజున మనము అర్థం చేసుకోవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశములు దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, పరిశుద్ధ సిలువ దేవుని అనంత ప్రేమకు ప్రతీక. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ అన్ఎండింగ్ లవ్. ఈ పరిశుద్ధ సిలువను చూడగానే, అక్కడ ఉన్నటువంటి సిలువను చూడగానే నీకు నాకు గుర్తుకు రావలసింది ఒక బలహీనుడు కాదు, ఒక పాపాత్ముడు, శాపగ్రస్తుడు కాదు. హైందవులు అర్థం చేసుకుంటున్నట్లు కొంతమంది ఆ సిలువను చూడగానే మనందరము కూడా గుర్తు చేసుకోవాలి దేవుని యందు ప్రియులారా, దేవుని యొక్క అనంతమైన ప్రేమ. ఒక రోజున ఒక పిల్లవాడు తన తల్లి పొట్ట మీద ఉన్నటువంటి గాయాలను చూశాడు. వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, ఏమైందమ్మా ఈ పొట్ట ఇలాగున్నది అని. అంటే వాళ్ళ అమ్మ చెబుతుంది, నువ్వు పుడుతున్నప్పుడు నాకు చాలా చాలా కష్టంగా ఉంటే కడుపు మొత్తం కోసి నాకు ఆపరేషన్ చేసి నేను తీశారు నాయనా అని. అంటే తల్లి కడుపు మీద ఉన్నటువంటి ఆ మచ్చలు దేనికి గుర్తు? తల్లి ప్రేమకు గుర్తు. ఆ బిడ్డ జన్మించడం కోసం తల్లి పడిన వేదనలకు గుర్తు, తల్లి చూపించిన ప్రేమకు గుర్తు. అంతేగాని తల్లి బలహీనురాలని కాదు. ఇక్కడ యేసు ప్రభు సిలువలో వేలాడుతుండగా దేవుని యందు ప్రియులారా, ఆయన నిన్ను 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 నన్ను మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా పరలోక తండ్రి ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది దేవుని యందు ప్రియులారా. చూడండి, ఈనాటి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 13వ వచనం, పరలోకమును దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడునూ పరలోకానికి ఎక్కిపోలేదు. 17, దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు దేవుని యందు ప్రియులారా. 14వ వచనం, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించి ప్రతివాడు నిత్య జీవం పొందుటకై మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. మనందరము నిత్య జీవం పొందడానికి ఆయన ఎత్తబడ్డాడు సిలువలో, కొట్టబడ్డాడు సిలువలో, మరణించాడు సిలువలో. దేవుని యందు ప్రియులారా,
కనుక సిలువను చూచిన ప్రతిసారి నువ్వు నేను గుర్తు చేసుకోవాలి, గాడ్ లవ్స్ మీ అన్కండిషనల్లీ. ప్రభు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న సందేశం నీ మదిలో మెదలాలి దేవుని యందు ప్రియులారా. రెండవ అంశం, పరిశుద్ధ సిలువ పాపహరణం. ఒకటి అనంతమైన ప్రేమకు ప్రతీక, రెండు పాపహరణం. మన పాపాలు రక్షింపబడాలి, పరిహరింపబడాలి అంటే ఆ సిలువే మూల కారణం దేవుని యందు ప్రియులారా. నాటి మొదటి పట్టణంలో మనం విన్నాం, ఇశ్రాయేలు ప్రజలు పాపము చెయ్యగా, దేవునిపై తిరగబడగా, మోషేపై తిరగబడగా, అహరోనుపై తిరగబడగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎడారిలో సర్పములు పంపించాడు. ఆ పాములు, ఆ సర్పములు వారందరినీ కాటు వేస్తున్నాయి. వాళ్ళందరూ చనిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి మేము చనిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని క్షమించండి, మా కోసం దేవుని మొరపెట్టండి అంటే ప్రభు అంటున్నారు, ఏ సర్పాలైతే వారిని కాటు వేశాయో అటువంటి సర్పము, కంచు సర్పమును ఒక స్తంభముపై నెలకొల్పు. ఎవరెవరైతే పాము చేత కాటు వేయబడ్డారో ఈ కంచు సర్పము వైపు చూస్తే వారిలో ఉన్న విషం పోతుంది, వాళ్ళు జీవం పొందుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పారు. పాము కాటు వేసింది, వీరు పాము వైపే చూడాలి. కాటు వేసిన పాముకి ఎత్తబడిన పాముకి తేడా ఏంటంటే, కాటు వేసిన పాములో విషముంది, ఎత్తబడిన పాములో విషము లేదు. మనందరినీ కాటు వేసిన వ్యక్తి తొలి ఆదాము. అతని గర్వము, అతని అవిధేయత, అతని పాపము, అతని పాపము వలన మనందరం నశించిపోతుండగా మనందరం రక్షింపబడాలంటే మరొక ఆదాము, నూతన ఆదాము ఎత్తబడాలి. అదిగో ఆయన ఎత్తబడుతున్నాడు. చూడడానికి ఎలాగున్నాడంటే పాపాత్ములా కనిపిస్తున్నాడు, సిలువలో దోషిలాగా కనిపిస్తున్నాడు, కానీ అతనిలో పాపము లేదు, అతనిలో దోషము లేదు. దేవుని యందు ప్రియులారా, చూడడానికి అది పామే కానీ విషము లేని పాము. చూడడానికి అతను దోషిలాగా, పాపిలాగా, నేరస్తులాగా ఎంచబడుతున్నాడు, కానీ నేరము లేదు, పాపము లేదు, దోషము లేని నీతిమంతుడు, పాపము లేనివాడు యేసు ప్రభు. ఆ ప్రభు ఎత్తబడగా, అతని వైపు చూడగా, అతను మనల్ని ఆకర్షిస్తుండగా, అతని కోపు తీసుకోగా, అతని యొక్క నీడలోనికి రాగా వారందరికీ ఆయన మనలో ఉన్న పాపం అనే విషయాన్ని పారద్రోలగలడు. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు సిలువ పాపహరణం. నీ పాపాలు క్షమించబడాలంటే ఆ సిలువనాథుని నువ్వు ఆరాధించాలి. దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే సిలువనాథుని నువ్వు ఆరాధించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం. ఏలయనా భ్రష్టులైపోతున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గురించిన సందేశం అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. చెప్పానా ఇందాక ప్రవేశం వచ్చిన చెప్పినట్లుగా ఒకనొక వ్యక్తి అంటాడు, సిలువలో ఏముంది, 2 చెక్కలు, 3 మేకులు, ఒక శవం అంటున్నాడు. ఎవరెవరైతే నశించిపోతున్నారో వాళ్ళకి ఇందులో అర్థము కనిపించదు, అర్ధరహితముగా ఉంటుంది. కానీ ఎవరైతే రక్షింపబడుతున్నారో వారికే తెలుసు ఇది దేవుని శక్తి అని. దేవుని యందు ప్రియులారా, బెస్ట్ ఎగ్జాంపుల్ కలువరి కొండ మీద మనం చూస్తున్నాం. సిలువ, ప్రభు యేసు సిలువ ప్రక్కన 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అవునా అవునా? ఒక దొంగ అంటున్నాడు, ఎడం వైపున ఉన్నవాడు,
ఇదిగో నీవే మనిషి కుమారుడు అయితే, నీవే రక్షకుడు అయితే నిన్ను నువ్వు విడిపించి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని వెక్కిరిస్తున్నాడు. అక్కడ శోధిస్తున్నాడు, అక్కడ పరీక్షిస్తున్నాడు యేసు ప్రభుని. అతనికి అర్థం కాలేదు. కానీ అది నశించిపోయే మనిషి రక్షింపబడే కుడి చేతి వైపు సిలువ వేయబడిన దొంగ అంటున్నాడు, నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీవు నేను పాపాత్ములం, నీవు నేను శిక్ష అనుభవించాలి. మనం పాపాలు చేశాం, కానీ ఆయన నీతిమంతుడు కదా, ఆయన ఎందుకు సిలువ అనిపిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని ప్రభు వైపు తిరిగి, ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోవా అని అన్నప్పుడు ప్రభు ఏమనాలి? నా బాధల్లో నేనంటూ నువ్వేంటయ్యా అన్నాడా? లేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు రక్షింపబడే ఆత్మ, అతను నాశనం చేయబడే ఆత్మ. ఇదిగో నేడే నీవు కూడా నాతో పాటు పరలోక రాజ్యములో ఉంటావు. దేవుని యందు ప్రియులారా, సిలువను ఆరాధించేవారు ఈ కోవకు వస్తారు. సిలువను తిరస్కరించేవారు నశింపబడే వ్యక్తిలో కోవలోనికి వస్తారు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువ లేనిదే రక్షణే లేదు. సిలువ లేనిదే రక్షణ లేదు. సిలువ లేనిదే సాతాను ఓడిపోలేడు. సిలువ లేనిదే మోక్షపు ద్వారాలు తెరవబడవు. సిలువ వలనే మోక్షపు ద్వారాలు తెరవబడ్డాయి. ఆదిలో మనం చూస్తున్నాం, మోషే చేతిలో శక్తివంతమైన కర్ర, ఆ కర్రతో అనేక అద్భుతాలు చేశాడు. ఇదిగో దేవుని చేతిలో గొప్ప ఆయుధం సిలువే. సిలువ నేలకు నింగికి దివికి భువికి నిచ్చెన లాంటిది. దీని మూలానే ఒకడు పరలోకానికి ఎక్కిపోగలడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షింపబడే జాతిగా మనందరము ఏకమై సిలువను ఆరాధిద్దాం, సిలువనాథుణ్ణి ఆరాధిద్దాం. 3 విషయాలు. సిలువ దేవుని ప్రేమకు ప్రతీక, సిలువ మన పాపహరణం, సిలువ రక్షింపబడు వారికి దేవుని శక్తి, నశించే వారికి అర్ధరహితం. మనం రక్షింపబడే జాతిగా సిలువను అర్థము చేసుకుందాం, మన పాపాలకు క్షమాపణ పొందుకుందాం, దేవుని ప్రేమను కొనియాడుదాం. దేవుని యందు ప్రియులారా, మరి మన జీవితంలో ఏం చేయాలి? చాలామంది సిలువను ప్రేమించరు. క్రైస్తవుడు అన్నవాడు, కథోలికుడు అన్నవాడు తప్పనిసరిగా వారి ఇంటిలో సిలువ గుర్తు ఉండాలి. ఉందా? వేద వ్యాపక ఆదివారంక అదేంటది? వేద వ్యాపక కాదు, ప్యాషన్ సండే మానుకమ ఆదివారానికి ఇచ్చేది ఉంటుందేమో. నో, నిజానికి అమ్మగారుల కాన్వెంట్లో, ఫాదర్స్ ఇంట్లో ప్రతి గదిలో ఒక చిన్న క్రాస్ ఉంటుంది. ప్రతి గదిలో ఒక చిన్న క్రాస్. సెమినరీలో వెళ్తే మా క్లాస్ రూమ్ ఉంటే క్లాస్ రూమ్ మొత్తానికి వారు ఇచ్చేది ఒకే ఒకటి చిన్న సిలువ ఇస్తారంతే. అది ఒక్కటే ప్రతి గదిలో ఉండాలన్నమాట. మన ఇంటిలో కూడా ప్రతి గదిలో ప్రతి ఇంటిలో సిలువ గుర్తు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. 2, సిలువను చూసిన ప్రతిసారి కూడా నా దేవుడు ఎంత ప్రేమామయుడో అని అర్థం చేసుకోవాలి. సిలువను చూసిన ప్రతిసారి కూడా నేను సైతం నా ప్రభునికి అంటగొట్టబడాలి అని అర్థం చేసుకోవాలి. సిలువను చూసిన ప్రతిసారి కూడా నా పాపములకు నేను పశ్చాత్తాపడాలి అని అర్థం చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, అనుదిన జీవితంలో ఉదయం లేచిన తోడనే సిలువ గుర్తుతో నీ దినమును ప్రారంభించండి. ఏ పని ప్రారంభము చేసినా సిలువ గుర్తుతో ఆ కార్యక్రమాన్ని, ఆ పనిని ప్రారంభించండి. సిలువ గుర్తుతో దుష్ట శక్తులను పారద్రోలవచ్చు. సిలువ గుర్తుతో పరలోక సహాయం మనం అధికముగా పొందవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఈ పండగ రోజున పరిశుద్ధ సిలువను మరింతగా ప్రేమిస్తూ ఆ సిలువ సహాయముతో మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.